ప్రతి సందర్భంలో వాళ్ళ వైఫల్యాలు తెర మీదకి వస్తున్నప్పుడల్లా ఒక లీక్ ద్వారా దాని చుట్టే కథనాలల్లి దాని మీదనే చర్చ జరిగేటట్లు చేసి ప్రజల దృష్టి మరల్చేటువంటి ఒక గొప్ప ప్రయత్నం వాళ్ళు చేస్తున్నటువంటిది. కన్ఫెషన్ స్టేట్మెంట్స్ ఎప్పుడు కూడా ఎవరైనా సరే అభియోగాలు మోపబడిన వాళ్ళు లేదా అభియోగాల కారణంగా కస్టడీలో ఉండేటువంటి వాళ్ళు ఏదైనా స్టేట్మెంట్ ఇస్తే దాన్ని కన్ఫెషన్ స్టేట్మెంట్ అంటారు. లీగల్గా ఒప్పుకోలు అంటారు కన్ఫెషన్. సాధారణ కన్ఫెషన్ ఏది కూడా చట్ట పరిధిలో అంగీకరింపబడదు. జనరల్ కన్ఫెషన్, ఎనీ కన్ఫెషన్ స్టేట్మెంట్ అది. ఎనీ కన్ఫెషన్ మేడ్ టు ఏ పోలీస్ ఆఫీసర్ ఆర్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఈజ్ నాట్ అడ్మిసిబుల్ ఇన్ ఎవిడెన్స్ అనేటువంటిది జనరల్ ప్రిన్సిపల్. అది దానికి ఫాలోఅప్లో ఏముండాలి అంటే ఏ కన్ఫెషన్ మస్ట్ లీడ్ టు ఏ రికవరీ ఆఫ్ ఏ న్యూ ఫ్యాక్ట్, ఏ ఫ్రెష్ ఫ్యాక్ట్. అది ఎవిడెన్స్ యాక్ట్ చెప్తుంది. వీళ్ళు చెప్పేది ఏంది, ఫోన్ ట్యాపింగ్ జరిగింది, సరే ఏ లెవెల్లో జరిగిందా జరగలేదా తర్వాత విషయం. జరిగితే ఏ లెవెల్లో జరిగింది, ఏ ఉత్తర్వుల ద్వారా జరిగింది, ఏ ఆర్డర్ల ద్వారా జరిగింది, ఏ నిబంధనల మేరకు జరిగింది, ఇవన్నీ కాలగమనంలో రుజువు కావాల్సిన అంశాలు ఇవన్నీ కూడా. ఇప్పుడు 40 గ్రాముల జీడి ఇంగువ పొడి కొంటే 40 గ్రాముల జీడి ఇంగువ పొడి ఉచితం. ఇప్పుడు 40 గ్రాముల జీడి ఇంగువ పొడి కొంటే 40 గ్రాముల జీడి ఇంగువ పొడి ఉచితం. ఈ అంశాలన్నీ కూడా విచారణలో తేలవలసిన అంశాలు, విచారణలో నిగ్గు తేలాల్సిన అంశాలని వాళ్ళే ఆరోపణ చేసి వాళ్ళే తీర్పులు ఇచ్చేస్తారా? కోర్టులు లేకుండానే, కోర్టులో మ్యాటర్ లేకుండానే అభియోగాలు మోపేది మీరే, విచారణ చేసేది మీరే, మీరే నిర్ధారిస్తారా ఎవరేం పాత్ర చేసిండ్రు? కోర్టులో కదా తేలవలసింది ఇవన్నీ. మరి కోర్టులో మ్యాటర్ పెండింగ్ ఉన్నప్పుడు, రిమాండ్ రిపోర్ట్ కోర్టుకు పోయినప్పుడు, కోర్టు కాగ్నిజెన్స్ తీసుకున్నప్పుడు దాన్ని సీరియల్ లాగా రోజువారీగా మీరు దాని మీద లీకులు ఇచ్చి దాని మీద వార్తలు నడపడం అనేటువంటిది ఇది కూడా చట్టపరంగా నేరమే. ఇది మిస్లీడింగ్ ది ఇన్వెస్టిగేషన్, లేదా ఇన్వెస్టిగేషన్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం అవుతుంది. స్టేటే ఇన్ఫ్లుయెన్స్ చేయడం అవుతుంది. ఇన్వెస్టిగేషన్ని నిష్పాక్షికంగా జరగాల్సినటువంటి విచారణను వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసినట్లయితుంది. అందువల్ల వాళ్ళు రోజువారీగా చెప్తున్నటువంటి అంశాల్లోకి వెళ్ళి చెప్తున్నాను నేను, నా కవిత్వం కాదు. దానికి ఉపయోగించినటువంటి ఆపరేటర్స్ కానీ, దాని ఎక్విప్మెంట్ కానీ అవన్నీ కూడా ధ్వంసం చేసేసినారు, మూసిలో వేసేసినారు. ఇప్పుడు ఈదుకుంటా పోయి తీసుకొస్తారు మూసిలకెళ్ళి ముఖ్యమంత్రి, మంత్రులు. మీరు చెప్పిన కథనం ప్రకారంగానే, మీరిచ్చే లీకుల ప్రకారంగానే, వచ్చినటువంటి వార్తా కథనాల ప్రకారంగానే అవన్నీ నిజంగానే డిస్ట్రాక్ట్ అయ్యి ఉంటే మరి ఎవిడెన్స్ ఎక్కడి నుంచి కలెక్ట్ చేసినట్లు మీరు? దేంట్లోకి వెళ్ళి కలెక్ట్ చేసినట్లు మీరు? కస్టడీలో ఉన్నటువంటి ఒక మనిషి ఇచ్చినటువంటి వాంగ్మూలమే ఎవిడెన్స్ ఎట్లయితుంది? వాంగ్మూలమే ఎవిడెన్స్ కాదు. ఎప్పుడు వాంగ్మూలం షుడ్ లీడ్ టు ఏ ఫ్రెష్ ఫ్యాక్ట్, న్యూ ఫ్యాక్ట్. అప్పుడు మాత్రమే కోర్టులో ఎవిడెన్స్ అవుతుంది. ఇది తెలుసు, పోలీసులకు కూడా తెలుసు, కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి గారికి కూడా తెలుసు, కింద ఉండే విచారణ చేసే వాళ్ళకి కూడా తెలుసు, తెలియదనేది కాదు. కాబట్టి దీన్ని ఎంతసేపటికి బీఆర్ఎస్ను, కేసీఆర్ను, బీఆర్ఎస్ పార్టీ పెద్దల్ని టార్గెట్ చేసి, లీకులు ఇచ్చి టార్గెట్ చేసి బదనాం చేయాలి, తద్వారా వీళ్ళని దాంట్లోకి లాగాలనేటువంటి ఒక స్పెషల్ ఎఫర్టే దీని మీద ఉంది. ఇది ప్రజల దృష్టి మరల్చడానికే ఉంది తప్ప అందులో ఉన్నటువంటిది ఏమీ లేదు. ఈ దేశంలో ఎన్ని చూడలే. నిజంగానే ఇటువంటి జరిగినాయన్న సీరియస్ ఆరోపణలు ఎప్పుడు వచ్చినాయి? ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు వచ్చింది. ఆమె సొంత పార్టీ నేతల ఫోన్ ట్యాపింగే చేసిందని. రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చిరంజీవి గారు ఎమ్మెల్యేగా ఉండి ఆయనే చెప్పినారు కదా, నా ఫోన్ ట్యాప్ చేసినారని. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని ఆయనే చెప్పినారు కదా. కాబట్టి ఇదేదో బీఆర్ఎస్ చేసిందని కాదు, ఇది ఆరోపణ మాత్రమే. కానీ నిజంగా మీరు చేసింది అనేటువంటిది మీ చరిత్ర. ఇది సాక్షాత్తు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే కేంద్ర ప్రభుత్వం చేసిందని, దేశంలోని చాలా కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసినాయని, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి గత కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా ఈ పని చేసినాయని చెప్పి గతపు రికార్డ్స్ చెప్తున్నాయి, ఆరోపణలు చెప్తున్నాయి, చర్చలు చెప్తున్నాయి. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులు
అది పోలీసు శాఖ కానీ మరే శాఖ కానీ కాండక్ట్ ఆఫ్ బిజినెస్ రూల్స్ ఉంటాయి, అన్ని శాఖలకు వర్తిస్తుంది. పాలనలో విధుల నిర్వహణ ఎట్లా ఉండాలనేటువంటి దానికి, ప్రభుత్వ విధుల నిర్వహణ ఎట్లుండాలి, ఉద్యోగుల విధుల నిర్వహణ ఎట్లుండాలనేటువంటి దానికి కాండక్ట్ ఆఫ్ సివిల్ సర్వెంట్స్ రూల్స్ ఉన్నాయి. మంత్రిమండలి పనితీరుకు మార్గదర్శనం చేసేటువంటి బిజినెస్ రూల్స్ ఉంటాయి. మౌఖికంగా ఒట్టిగానే ఒక మనిషి ఒకటి చెప్పంగానే ఒకటి కింద కాదు, ప్రొసీజర్ ఉంటుంది ప్రతి దానికి. ఉదాహరణకి ఎవరో పోలీస్ ఆఫీసర్కో లేకుంటే ఎవరో ఒక అధికారికో ఎవరి మీద కోపం ఉండి ఆయన ఏదో ఎక్స్ట్రా లీగల్ యాక్ట్ ఏదన్నా చట్ట వ్యతిరేకమైనటువంటి పని ఏదైనా సొంతం చేసి వచ్చి నాకు ఫలానా ఆయన చెప్పిండు కాబట్టి నేను చేసినట్టు చెల్లుబాటు అవుతుందండి.